పంచికలు బాగున్నాయి భయ్యా. క్లైమాక్స్ అయితే ఇంకా అట్లానే నా మైండ్ లోనే ఉంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ లో కూడా రచ్చ చూపిస్తా ఉంటారు. పార్టీ కోసం వెయిటింగ్. అబ్బా ఇంకా ఆయన కోసం సపరేట్ గా చెప్పాలి ఆ మాస్ మహారాజ్ గారి కోసం. లవర్స్ డే ఉందని ఓయోకి వెళ్ళిన అనుకున్నా ఈగల్ సినిమా పోయినా హీరో ఎలా చేశాడు? హాలీవుడ్ లో ఎవరు చేయలేడు. సో అన్న చేసిండు అండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఒక లియో ఒక విక్రమ్ మిక్సీ కొట్టినట్టుంది. ఒక లవ్ ఇలా కూడా చేసుకోవచ్చా అని ఒక పాఠం నేర్పించింది అన్న నాకైతే. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. అంటే హీరో ఎలా చేశాడు? అబ్బా ఇంకా ఆయన కోసం సపరేట్ గా చెప్పాలి ఆ మాస్ మహారాజ్ గారి కోసం. చాలా బాగా చేశారు. కొంతమంది లాగ్ అంటున్నారు, లాగ్ ఉందంటున్నారు మూవీ. లేదు లాగ్ అంటే అట్లా ఏం లేదు. ఒక లియో ఒక విక్రమ్ మిక్సీ కొట్టినట్టుంది. ఒక బాలీవుడ్ మూవీ చూసినట్టుంది. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. రెండు ఉన్నాయి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? క్లైమాక్స్ అయితే ఇంకా అట్లానే నా మైండ్ లోనే ఉంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అమ్మవారిది గెన్స ఇచ్చి నిజంగా సూపర్ ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అనుపమ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ ఏం చెప్తారు మూవీ గురించి? మంచిగా ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి, థియేటర్లో చూడండి. చాలా బాగుంది మూవీ అయితే. లవర్స్ డే ఉందని ఓయోకి వెళ్ళిన అనుకున్నా ఈగల్ సినిమా పోయినా ట్రైలరే అంతా బాగుంది. సినిమా ఎట్లుంటుందనో సినిమాకి వచ్చినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక రేంజ్ లో ఉంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంది. అండ్ అనుపమ గారు మీ కర్లీ హెయిర్ మారదు, మీ అందం కూడా మారదని చెప్పుకోవచ్చు. అంత బాగుంది ఆమె కూడా. సో కొత్త అమ్మాయి వచ్చిందన్న, కొత్త హీరోయిన్ వచ్చింది నా క్రష్ లిస్ట్ లో. అంటే కొత్త హీరోయిన్ ఉంది, ఆమె కూడా చాలా బాగా చేసింది. అండ్ లవ్ ఇలా కూడా చేసుకోవచ్చా అని ఒక పాఠం నేర్పించింది అన్న నాకైతే. సో మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అజయ్ ఘోష్ గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నవ్వి చేస్తారు అనుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ లో గన్స్ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుందన్న. అసలు ఒక లియో ఒక విక్రమ్ రెండు కలిపి క్రాస్ చేసి సినిమా తీస్తే ఎట్లుంటుందో దానికి మించి అవుట్పుట్ వచ్చిందని చెప్పుకోవచ్చు రవితేజ గారి మూవీ. సో నేను ఒకటే చెప్తున్నా అన్న, ఇలాంటి కంటెంట్ మన టాలీవుడ్ లో ఎవరు చేయలేడు. సో అన్న చేసిండు అండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మోస్ట్. ఎందుకంటే ఎంత బాగుంది. సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి. లవర్స్ కూడా రండి, ఫ్యామిలీ తోటి కూడా చూడండి. లాగ్ ఉందంటారు అన్న లాగులు ప్యాంట్లు ఏం లేవన్నా. సినిమా చాలా బాగుంది. క్లీన్ గా హిట్ అన్న, చాలా బాగుంది. రొటీన్ కాదు, ఆడు రొట్టెలు తినకుండా అట్లా వచ్చి చూసింది కాబట్టి వానికి అట్లా అనిపించిందేమో. చాలా కొత్త స్టోరీ, చాలా కొత్త మెసేజ్. రెండు మెసేజ్లు ఉన్నాయి, చాలా బాగుంటాయి అన్న. లుక్స్ అంటే గడ్డం వేసుకున్న సింహం లాగా ఉన్నాడు అన్న. ఇదే అంత బాగుంది అన్న. 5కి 4.5 ఇవ్వచ్చు అన్న. ఒక 0.5 ఎందుకు తగ్గించిన అంటే దాంట్లో రొమాన్స్ కొంచెం తక్కువైందన్న. అది కొంచెం చూసి బాక్స్ ఆఫీస్ ఈగల్ అర్థమైందా? సో సినిమా సూపర్ గా ఉంది. 1 పీస్ బికినీ, 2 పీస్ బికినీ ఇవి లేకుండా సినిమా పట్టు చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా సినిమా తీశాడు. వెరీ నైస్ యాక్షన్ అమ్మా. యాక్షన్ కాదు కానీ రవితేజగా ఇక నుంచి రవితేజ, మీరు ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ ఇవన్నీ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ ఈగల్ తర్వాత వచ్చే రవితేజ అని వేరు. దీని తర్వాత రవితేజ రేంజ్ కూడా పెరగబోతుంది, మార్కెట్ కూడా పెరగబోతుంది. అర్ధగంట చేసిన అయినా రవితేజ అన్న కోసం చూశాను. ఓపికతో లాస్ట్ సెకండ్ హాఫ్ తో చూస్తుంటే సినిమా అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. సో ఒకడు అన్నాడు పండగకు వస్తే బయలులో దిగుతుందని. వస్తాం, లేట్ అయినా ఉంటుంది కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అనేటువంటిది ఉంటుంది. సో సినిమాలో ఒకడేమో బాక్స్ హైట్ అంటాడు, ఒకడేమో కొండ అంటాడు, ఇంకోడేమో ఈగల్ అంటాడు, ఇంకోడేమో గన్స్ తుపాకీస్ అంటాడు. ఇవన్నీ చూడాలంటే బాక్స్ ఆఫీస్. గాల్లో ఈగ ఎగరట్లేదమ్మా, అర్థమైందా? ఈ 4 రోజులు గాల్లో ఈగలు కనపడదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ మీద కనబడుతుంది. సో సంక్రాంతి బిగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ డోంట్. ఎలివేషన్స్ కాదన్న, యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువైనాయి అన్న. కొత్త యాక్షన్ సీక్వెన్స్ అన్న. నేను ఎట్లా అంటే మనం కేజీఎఫ్ చూసాము, విక్రమ్ చూసాం, అన్న కమల్ హాసన్ అన్నది కూడా లాస్ట్ లో లియో సినిమా చూసాం కదా. యాక్షన్ సీక్వెన్స్ అదొక విధంగా ఉంటే ఇవి ఇంకొక విధంగా ఉంది. ఇది ఓన్లీ పబ్జీ యాక్షన్ సీక్వెన్స్. కొత్తగా పబ్జీ అన్ననే ఆడిను. ఎవరు రవితేజ అన్న ప్రో ప్లేయర్, మిగతా అంతా నాబ్స్ అట్లా ఆడి. సో కామన్ ఆడియన్స్, పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడేటువంటి మూవీ అండి. వెరీ నైస్ మూవీ. ఇంకో విషయం, ఒకడేమో అంటాడు సినిమాలో హీరో తప్ప వేరే వాళ్ళు అంటే ఆయన బతుకు ఆడొచ్చింది హీరోని ఉండిగానే వచ్చింది. అలా కాదా? సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు రివ్యూ స్టార్ట్ అయిపోయింది. వాడి వల్ల వానికి వచ్చేది ఒరిగేదేం లేదు. సో సినిమాలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది. యాపిల్ పండు పైనుంచి పడాలి కానీ పక్క నుంచి పడతాయి. ఒక బుల్లెట్కి 5 యాపిల్ పండు. దిస్ ఇస్ ద మిస్టేక్. దట్ ఈస్ కాల్ ఘట్టమని. ఆయన పాన్ ఇండియా దిగాల్సినటువంటి మూవీ, బట్ కాకపోతే ఓన్లీ తెలుగులో తీశారు. హలో బ్రో, వీళ్ళు మారారు. సో మీరు సినిమా అందరు ప్రోబ్స్ ఇంట్లో నీకు మనకు లాస్ట్ లో పబ్జీ గేమింగ్ లో ఏరోప్లేన్ ఎట్లా హెలికాప్టర్ దిగదు కానీ హెలికాప్టర్ దిగుతా అంతే. అది ఇది తేడా అంతే. పబ్జీ చూసి ఇన్స్పైర్ కాదు,
మిస్టేక్ డైరెక్షన్ వదిలి పబ్జి చేసి ఆడి ఆడి బై మిస్టేక్ మర్చిపోయి ఇక్కడ పెట్టినేమో అనిపించింది నాకు అంతే. సంబంధించి ఏంటంటే యాక్షన్ ఫుల్ లెంత్ యాక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సో సినిమా ఇలా ఉంటుంది. ఈగలు ఖచ్చితంగా ఎరాన్ క్యాచ్ చేస్తుంది. సో అది ఆకాశంలో లేదు, మన బాక్స్ ఆఫీస్లో ఉంది. సో ఒక డైలాగ్ ఉంటుంది, చావు చౌక, అర్థమైందా? చావు చౌక గన్నే ఖరీదు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఇది మంచి డైలాగ్, అందరు అడిగే డైలాగ్ చెప్పమని. సో గన్ కల్చర్ అనేటువంటిది సరిగ్గా కాదు అనేటువంటి మూవీ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ ఘట్టమనేని దాన్ని బ్యాలెన్స్ చేశారు. సో అప్పుడు ఎండ తగలకుండా ఎవడాడు చిన్న కెమెరా మ్యాన్. సో నువ్వు ఒకవేళ గన్ను వాడేటట్టయితే నీ గన్లో మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్ పడతాయో అన్ని రేటింగ్ ఇస్తున్నా. పో చల్ కెమెరామ్యాన్ హఠా. చాలా బాగుంది అన్న, ఓవరాల్ 4 ఇస్తాను.